హాయ్ మాస్టర్స్, నమస్తే అండి. మనం అతీష ప్రజ్ఞావేదం బుక్ చదువుకుంటున్నాం కదా. సప్త సూత్రాల మనోశిక్షణ. అతీష గారు చెప్పిన 7 సూత్రాలు, అందులో 4 సూత్రాలు కంప్లీట్ చేసుకున్నాం నిన్న. ఈ రోజు 5వది, బానిసను నిద్ర లేపండి. దీని గురించి తెలుసుకుందాం. దీనిలో ఒక ప్రాచీనమైన కథ గురించి చెప్తున్నారండి. ఇందులో మేరీ తనయుడైన జేసస్ దేశ సంచారం చేస్తూ ఓ పర్వతం మీద ఉక్కను చలిని భరిస్తూ ఆరుబయటే నివసిస్తున్న ఓ వృద్ధుడిని సమీపించాడు. తన కోసం ఒక ఇంటిని ఎందుకు నిర్మించుకోలేదు అని ఆ వృద్ధుడిని ప్రశ్నించాడు. జీసస్ ఒకసారి వెళ్తూ ఉంటే అంటే అక్కడ ఒక వృద్ధుడు ఉన్నాడంటండి. అతను అడిగాడంటే, ఎందుకు ఇల్లు ఎందుకు కట్టుకోలేదు నువ్వు అని అడిగాడంట. అప్పుడు ఆ వృద్ధుడు ఏం చెప్పాడంట జీసస్తో, దివ్యాత్మ స్వరూప, తమకంటే ముందొచ్చిన ప్రవక్తలు కేవలం 700 సంవత్సరాలు మాత్రమే నేను జీవిస్తాను అని జోస్యాలు చెప్పారు. ఈ మాత్రం దానికోసం స్థిర నివాస నిర్మాణం వృధాశ్రమే కదా అన్నాడు. అంటే ఈయన జీసస్ గొప్ప ఇది కదండి, మహాత్ముడు అని కొలిచేవారు కదా. అంటే మీకంటే ముందు వచ్చిన చాలా మంది నాకు జోస్యం చెప్పారు, ఎంత 700 సంవత్సరాలు జీవిస్తావని. ఈ మాత్రం దానికి నేను ఎందుకు ఇల్లు ఇల్లు నిర్మించుకోవడం అని అన్నాడంటండి ఆయన. తీరు తెన్ను లేకుండా సాగించే సంచారమే జీవితం. స్వగృహం కాదు, ఇంటి కోసం అన్వేషణే తప్ప ఇదే ఇల్లు కాదు. నిరంతర శోధనే ఇది, ఒక సాహస కృత్యం ఇది. ఆ ప్రయత్నంలో మీరు కృతకృత్యులై తీరాలి అన్న నియమం ఏమీ లేదు. మీకు విజయం ప్రాప్తించవచ్చు, ప్రాప్తించకపోవచ్చు. ఆ అన్వేషణ మహా సంక్లిష్టంగా ఉంటుంది కాబట్టి విజయావకాశాలు చాలా తక్కువగానే ఉంటాయి. పైగా అందులో 1001 ప్రతికూలతలు, కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. అంటే ఎంతసేపు మన ఇల్లు కోసం, ప్రాపంచికంగా ఇల్లు కోసం అన్వేషిస్తూనే ఉంటాం, కానీ అది అసలైన అన్వేషణ కాదు అనండి. కానీ అసలైన అన్వేషణ ఏంటి? మన లోపల ప్రయాణించడం ఇవన్నీ కదండి. కానీ ఇది ఎలా ఉంటది? అసలైన అన్వేషణ అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకు? చాలా ప్రతికూలతలు, కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. ఈనాటి సూత్రాల అవగాహన సౌలభ్యం కోసం జీవితానికి సంబంధించిన ఈ మాత్రం తొలి పరిచయం మీకు అత్యంత ఆవశ్యకం. అంటే మనం ఈ రోజు సూత్రాలు, ఈయన 5వ సూత్రం బానిసను నిద్రలేపండి అనే దానిలో పాయింట్ మనం తెలుసుకునే ముందు కొంచెం మీ జీవితం గురించి కొంచెం అవగాహన తెలుసుకోవడం, దాని గురించి కొంచెం తెలుసుకోవడం ఇంపార్టెంట్. మీకు పరిచయం చేయడం. ఎందుకంటే ఇవి ఎంతో విలువైన సూత్రాలు. ఈ సూత్రాల మీదే ధ్యానం చేసి వాటి లోతుల్లోకి మీరు చేరుకున్నప్పుడు ఆ సూత్రాలు హిమబిందువుల్లో నిక్షిప్తమై ఉన్న సాగరాలుగా మీకు అర్థమై ఆశ్చర్యంతో మీరు ముగ్ధులైపోతారు. ఎప్పుడైతే మనం ఈ సూత్రాలన్నీ, చాలా సూత్రాలు చెప్తూ ఉన్నారు కదండి, ఇవన్నీ వాటి లోతుల్లోకి ఎప్పుడైతే వెళ్తామో అంటండి, మనం ఎంతో ఆశ్చర్యపోతామంట, ముగ్ధులైపోతామంట. చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుని మళ్ళీ గమ్యం దారి పట్టే రౌతు లాంటి వాడిని నేను అని మహమ్మద్ అంటూ ఉండేవారు. ఆయన మహమ్మద్ అనేవారంటండి. నేను ఊరికే చెట్టు నీడలో, అంటే జీవితం అంటే ఏంటి, చాలా తాత్కాలికం అన్నట్లు అనమాట. చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుని మళ్ళీ ఎంతసేపు అంటే ఒక దారిలో వెళ్తున్నారండి, చెట్టులో కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు, అదే జీవితం కాదు కదా. ఇంకా అక్కడ ఉండిపోరు కదా, మళ్ళీ లేచి ప్రయాణం సాగించాలి కదా. అలా అనేవాడంటండి ఆయన. నిజమే, ఈ జీవితం ఒక రాత్రి మజిలీయే, ఈ జీవితం ఒక వ్రతమే. అక్కడే తిష్ట వేసుకుని ఉండిపోకండి. వచ్చిన అవకాశాన్ని సవ్యంగా వినియోగించుకుని మరింత 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 ఎత్తులకు ఎదిగే ప్రయత్నాలను చేయండి. నేను కూడా చెప్పారు కదండి, జీవితం ఆగిపోకండి, రోజు ఎళ్ళండి, ముందుకు నడవండి, ఈ రోజే మొదలు పెట్టండి అని చెప్తూనే ఉన్నారు కదండి. అదే చెప్తున్నారు, మరింత ఎదిగేలాగా మీరు ప్రయత్నం చేయండి. అందుకోవాల్సిన ఉన్నత తలాలు, పరీక్షించాల్సిన ఎన్నో లోతులు ఈ జీవితపు అవకాశంలో అనంతంగా ఉన్నాయి. అంటే మనం ఈ లోతులంటే ఏంటి? ఎంతసేపు ప్రాపంచికంగా ఉండిపోకుండా అసలు ఎందుకొచ్చాను నేను? మనం వచ్చిన ప్రతి అవకాశాన్ని, అవకాశం కోసం ఎదురు చూడొద్దు అని కూడా చెప్పారు. ప్రతిరోజు అవకాశం ఏముందా చూసి మన మనం ఎదగడం కోసం, ప్రతి క్షణం మన ఎదగడం కోసం ప్రయత్నించాలి. ప్రాపంచికంగా కాకుండా ఆధ్యాత్మికంగా. జీవితం మీ స్వంతం అని ఎప్పుడూ అనుకోకండి. జీవితం అత్యంత సామర్థ్యము, అత్యంత సంభావ్యత ఉన్న ఈ అవకాశం మాత్రమే అని ఎప్పుడూ గుర్తుంచుకోండి. బ్రతికే ఉన్నారు కాబట్టి చేరాల్సిన చోటుకి ఇప్పటికే వచ్చేసి ఉన్నారు అన్న ఆలోచన మీలో ప్రారంభమైందంటే సత్యం మీకింకా అర్థం కాలేదని అర్థం. నా జీవితం బావుంది, నేను బతికే ఉన్నాను కదా, ఇలా అనుకుంటే ఏం అర్థం లేనట్టే మీ జీవితం. ఎందుకు? మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేర్చుకోవడానికే వచ్చాము, ఎదగడానికే వచ్చాము. ఇవన్నీ వదిలిపెట్టేసి ఎంతసేపు ప్రాపంచికంగా నేను బాగున్నాను ఇలా వదిలేసామనుకోండి, దానికి ఏమి అర్థమే లేదు జీవితానికి. ప్రపంచాన్ని ఒక వారధిగానే తప్ప శాశ్వత నివాస స్థానంగా అనుకోవద్దు అని జీసస్ పదే పదే చెప్తూ ఉండేవారు. ఒక వారధిగానే జీవితాన్ని మీరు వినియోగించుకోండి. అంటే ఒక వారధి ఎప్పుడు కడతారండి? మనం ఒక ఈ నదీ ప్రవాహాలు ఏవో ఉన్నాయనుకోండి, అక్కడ వంతెన కడతారు. ఎందుకు? ఇక్కడి నుంచి అది దాటడానికి. అంతే అక్కడ. అలాగే మనం కూడా జీవితాన్నంటండి ఒక వంతెనలాగా ఉపయోగించుకోవాలి. అంటే అక్కడ దైవత్వాన్ని చేరడానికంటండి ఒక వంతెన జీవితం మనది. ఎందుకు? దైవత్వాన్ని చేరడం అంటే ఎలా చేరతాం? మనం అన్నీ నేర్చుకుని ఏదైతే మనం
ఇంకా పైకి ఎదగడానికి ఏవైతే ఉన్నాయో అవన్నీ నేర్చుకోవడానికే మనం వచ్చాము. అందుకని జీవితం ఇదే అనుకుని తాత్కాలికమైన సుఖాల కోసం, ఈట్ల కోసం వెంపర్లాడుతూ మనం దీన్ని వేస్ట్ చేసుకోవద్దు. దాన్ని వాడిదిలా చేసుకోండి. వంతెనలాగా చేసుకున్న ఆ జీవితాన్ని దైవత్వం దగ్గరికి చేరండి అని చెప్తున్నారండి. అది మిమ్మల్ని చేర్చగలిగే వారధిగా ఉన్న మీ జీవితమే దివ్యమవుతుంది. ఆ దైవత్వాన్ని అందుకునేందుకు ఒక వారధిగా మీ జీవితాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. ఆ జీవితం అలౌకికంగానే, కృత్రిమంగానే, బూటకంగానే, కల్పనగానే, కట్టుకథగానే మిగిలిపోతుంది. అలా కాకుండా మనం జీవితాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేదనుకోండి, ఏమవుతుంది? అంతా కృత్రిమంగా మిగిలిపోతుంది. బూటకం ఒక కట్టుకథలాగా మిగిలిపోతుంది జీవితం. నిన్న కూడా చెప్పారు కదండీ! ఎన్నో జన్మలు, బోలెడు జన్మలు ఎత్తుతూ ఉన్నారు. ప్రతిసారి ఏమి నేర్చుకోకుండా ఎందుకు? వేస్ట్ అయిపోతున్నాయి కదా జన్మలన్నీను. ఇంకా మొదటి సూత్రం ఇప్పుడు చెప్తున్నారండి. మిథ్యా సుఖాల వెంటపడి దుఃఖాల్ని వెతుక్కోకండి. ఈయన చెప్పేది అదే సూత్రం. అతీష గారు ఏం చెప్తున్నారు? మిథ్యా సుఖాలు అంటే పనికిరాని ప్రాపంచిక సుఖాల కోసం, వాటి కోసం ప్రాపంచిక సుఖాలు వెంటపడి దుఃఖాన్ని వెతుక్కోకండి. ఎప్పుడైతే మనం ప్రతి ప్రాపంచిక సుఖమే శాశ్వతం అనుకుని దాని వెంటే పడ్డామనుకోండి, అదే దుఃఖం. దుఃఖంలోకి వెళ్తూ ఉన్నట్టు మనం. ప్రతి ఒక్కరు పరమానందం కోసమే అన్వేషణ సాగిస్తూ ఉంటారు. కానీ దాదాపుగా ప్రతి ఒక్కరికి తద్విరుద్ధమే సంప్రాప్తిస్తూ ఉంటుంది. అంతే కదండీ! ప్రతి ఒక్కళ్ళు ఆనందాన్నే కోరుకుంటారు. నేను ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఏమవుతుంది? ఆనందానికి బదులు దుఃఖం వస్తుంది అందరికి. ఎందుకు? దాదాపుగా అనే మాటను ఇక్కడ దాదాపుగా అందరికీ అన్నారు కదండీ! మరి దాదాపుగా అని ఎందుకు ఉపయోగించానంటే, లెక్క పెడుతున్నప్పుడు కొందరిని వదిలిపెట్టేయాల్సొస్తుంది. కానీ అందరూ అలా ఉండరు కదండీ! ఒక 10% అలా ఉండరు కదా! ఎలాంటి వాళ్ళు? ఒక బుద్ధుడిని, ఓ జరాకృష్టను, ఓ లావోర్జును, ఓ అతీషాను. కానీ ఇలాంటి వారు బహు కొద్ది మందే. ఇలాంటి వాడు బుద్ధుడు, అతీష ఇలాంటి వాళ్ళందరూ ఎంతమంది? చాలా తక్కువ మందే ఉంటారు. సుదీర్ఘ కాల గమనంలో అక్కడక్కడ ఇలాంటి వారు జన్మిస్తూ ఉంటారు. ప్రత్యేక వ్యక్తులు వీరు. శాశ్వత సత్యాన్ని వీరు నిరూపిస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఎందుకొస్తారండి? నిరూపించడానికే, మనకు చూపించడానికే. ఇలా కూడా ఉండొచ్చు అని మనకు చూపించడానికి మాత్రమే, వీళ్ళందరూ మనకు నేర్పించడానికి మాత్రమే వస్తారు భూమి మీదకి. అందుకని ఇలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. శాశ్వతమైన దాని కోసం వెంపర్లాడే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టే దాదాపుగా అనే మాటను అనాల్సొచ్చింది. సుఖం కోసం వెతికే దాదాపు ప్రతి ఒక్కరికి ధైర్యము, దుఃఖము మాత్రమే వస్తాయి. అలా కాకుండా మనం ప్రాపంచికంగా ఈ సుఖం కోసమే వెతికామనుకోండి, ఎప్పుడు దుఃఖం ఒకటే మిగులుతుందంటండి. స్వర్గంలోకి ప్రవేశించేందుకు అందరూ ప్రయత్నం చేస్తారు. తీరా అడుగుపెట్టిన తర్వాత తామొచ్చింది స్వర్గానికి కాదని నరకానికేనని వాళ్ళకి వెంటనే అర్థమవుతుంది. ఎప్పుడు స్వర్గం, స్వర్గం అంటే ఎంతో ఊహించేసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళకేమనిపిస్తుందంటండి, ఇది ఏంటి స్వర్గం ఇదే నా స్వర్గం అనిపిస్తుందనమాట. నరకానికే వచ్చామేమో అని అర్థమవుతుంది వాళ్ళకి. అవగాహన చేసుకోవడంలోనే ఎక్కడో ఒక పెద్ద పొరపాటు జరిగి ఉండాలి. ఆ అపార్థం ఏమిటంటే సుఖాన్ని వెతికే వాడికి దుఃఖమే ప్రాప్తించడము. అంటే ఇది అర్థం కావట్లేదు. సుఖం అంటే తాత్కాలిక సుఖాల కోసం వెంపర్లాడుతున్నారు కదా! ఆ సుఖం కోసం ఎప్పుడైతే వెతుకుతున్నామో అక్కడ దుఃఖమే ఎదురవుతుంది. ఇది అర్థం కావట్లేదు. ఎందుకంటే సుఖం అనేది ఒక ముసుగు మాత్రమే కనుక. తెర వెనక దాక్కుని ఉన్న దుఃఖమే సుఖం. అదొక మారువేషం. చిరునవ్వు వెనక దాక్కున్న కన్నీళ్లు అవి. పువ్వుల వెనక మీకోసం ఎదురు చూసే ముళ్ళు అవి. దాన్ని చూడగలిగిన వాళ్లకు ప్రతి ఒక్కరికి ఇది కనిపిస్తూనే ఉంటుంది. చాలా స్పష్టంగానే. ప్రతి ఒక్కరికి ఇది ఎన్నో సార్లు అనుభవంలోకి వస్తూనే ఉంటుంది. కానీ ఈ మనిషి ఎప్పుడూ నేర్చుకోలేని ఒక మృగం. చూడండి, కొంతమంది ఏదైనా డబ్బు కావాలి అని బాగా సంపాదించారనుకోండి, ఇంక సుఖం వస్తుందా అప్పటికి? ఇంకా సంపాదించే కొలది ఇంకా ఏదో కావాలి అని. అందుకే ఈయనేం చెప్తున్నారు? సుఖం అనేదేంటి? దాని వెనకాల దుఃఖం దాక్కుని ఉంటది. ఒక కట్టెన వెనకాల దాక్కున్నట్టు ఆ దుఃఖం ఉంటుందక్కడ. ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకున్నారండి, చాలా మంచి ఇల్లు, పెద్ద ఇల్లు అనుకుంటాం మనం. కట్టుకున్న తర్వాత పక్కన వాళ్ళు ఎవరో ఇంకా పెద్దది కట్టారనుకోండి, అప్పుడు అయ్యో! అది కట్టుకోవాలి, మనం కూడా అది కొనుక్కోవాలి. వెంటనే టార్గెట్ ఏంటి? ఇక్కడ ఉన్న దాంట్లో ఆనందాన్ని మానేసి, వెతుక్కోవడం మానేసి, నేను బావుంది కదా! నా ఇల్లు బావుంది, నేను బావున్నాను అనుకోవడం మానేసి ఏం చేస్తారు? మనకంటా పైన స్టేజ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి ఇంకా అక్కడికి పరుగు పెట్టాలని చూస్తూ ఉంటారు. ప్రాపంచికంగా ఇంతే కదండీ జరిగేది. అరిస్టాటిల్ మానవుడిని బుద్ధిజీవి అని నిర్వచించాడు. పూర్తిగా నిరర్ధకమైన నిర్వచనం ఇది. అదే అంటారు కదండీ, మనం మానవ జన్మలోకి ఎత్తామంటేనే మానవుడికి జంతువు జన్మలోంచి మానవ జన్మలోకొచ్చాం మనం. మానవ జన్మలోకి రాగానే జంతువుకి లేనిది మానవుడికి ఉన్నది ఏంటి? బుద్ధి. బుద్ధి అనే దాన్నిచ్చి మనల్ని ఈ జన్మలోకి తీసుకొచ్చారు మనకి. అందుకని అరిస్టాటిల్ ఏం చెప్పేవారంట? మానవుడు బుద్ధిజీవి అని చెప్పాడంట. కానీ ఓషే గారు ఏం చెప్తున్నారు? ఇది నిరర్ధకమైన మాట. ఎందుకంటే
మానవుడి కంటే బుద్ధిహీన జీవిని మీరు ఎక్కడో పట్టుకోలేరు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? బుద్ధిహీన జీవి అని ఏం చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నారంటే, ఆ బుద్ధి ఏదైతే మనం ఉపయోగించుకోవాలో దాన్ని ఉపయోగించుకోవడం మానేసి, బుద్ధి లేని పనులన్నీ చేస్తున్నాం. బుద్ధి లేని పనులంటే ఏంటండి? అంటే మనం చేయాల్సిన పనులు చేయడం మానేసి, మనం ఆధ్యాత్మికంగా ఎదగడం కోసం మనం భూమి మీదకొచ్చాం. నేనెవరో తెలుసుకోవడానికొచ్చాను, నేను సేవ చేయడానికొచ్చాను, నేను జ్ఞానం నేర్చుకోవడానికొచ్చాను, ఇవన్నీ మానేసి ప్రాపంచిక సుఖాల కోసం వెంపర్లాడుతూ దుఃఖంలోనే ఉంటూ ఉన్నాడు. అందుకనే ఈయనేం చెప్తున్నారు? బుద్ధిహీన జీవి అని చెప్తున్నాడు. మానవుడు బుద్ధిజీవిగా ఉండగలడు. కానీ ఉండలేడు. మనం అనుకున్నాం అనుకోండి, కాదు నేనిలా ఉండకూడదనుకుంటే ఖచ్చితంగా మనం ఉండగలం. కానీ ఉండలేకపోతున్నాడు. ఇప్పుడున్న మానవుడికి నిర్వచనం కాదిది. మానవుడు ఎలా ఉండాలో వర్ణించే నిర్వచనం అది. ఒక బుద్ధుడు సరే, ఓ మహమ్మదు సరే, మీరే బుద్ధిజీవులు. వీరే బుద్ధిజీవులు. బుద్ధిజీవులంటే తెలివితేటలతో ఉంటున్న వారని, వివేకవంతులుగా ఉంటున్న వారని, ప్రతి అవకాశాన్ని అభివృద్ధి కోసమే సద్వినియోగం చేసుకోగల వారని, పరిపక్వత చెందగల వారని, అస్తిత్వం ఉన్నవారని అర్థం. తక్కిన కోట్లాది మానవుల విషయానికొస్తే 199 ఆ పైన 100% మంది బుద్ధిజీవులు కానే కారు. బుద్ధిహీనులుగానే ఉండి మనుగడ సాగిస్తున్నారు. కానీ చాలా మంది ఎలా ఉంటున్నారు? బుద్ధిహీనులుగానే ఉంటున్నారు. బుద్ధితో ప్రవర్తించాల్సింది పోయి కొంతమంది, చాలా తక్కువ మంది, ఇందాక చెప్పారు కదా! బుద్ధుడు, లేకపోతే మహమ్మద్ ఇలాంటి వాళ్ళు తప్పితే మిగిలిన వాళ్ళందరూ బుద్ధిహీనంగానే ఎందుకొచ్చామో అనేది మర్చిపోయి జీవిస్తున్నారు. వారి బుద్ధిహీనత మొట్టమొదటిగా ప్రస్ఫుటంగా కనిపించేది ఎక్కడంటే, ఇదివరకు పొందిన అనుభవమే మళ్ళీ మళ్ళీ ఎన్నో సార్లు పునరావృతమవుతున్నా ఏమాత్రం అవగాహన కూడా వాళ్ళలో ఏర్పడకుండా ఉండడంలోనే. అంటే బుద్ధిహీనులు అని చెప్తున్నారు కదండీ! ఎక్కడ బుద్ధిహీనులు అంటే, ఏదైనా ఒకటి వచ్చిందండి మనకి. ఒక దుఃఖం వచ్చిందనుకోండి. దాన్నేదో అవుతుంది, సాల్వ్ అవుతుంది. మళ్ళీ పక్కకొచ్చామనుకోండి, మళ్ళీ అలాంటిదే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంది. ఒకే రకం దాన్ని మళ్ళీ మళ్ళీ అనుభవిస్తూనే ఉన్నాం. పునరావృతం అవుతూనే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒక 10థ్ క్లాస్ ఎగ్జామ్ రాసాడండి. ఫెయిల్ అయిపోయాడండి. మళ్ళీ మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ రాయాలి. ఎందుకిక్కడ ఇతను కూడా మళ్ళీ మళ్ళీ ఒక సంఘటన జీవితంలోకి ఎందుకు తెచ్చుకుంటున్నామంటే, అక్కడ పరీక్ష పాస్ అవ్వలేదు. మనం తెచ్చుకున్నాం దీని నుంచి ఏదో నేర్చుకోవాలి. అక్కడ దుఃఖమొచ్చిందా ఆ సంఘటనలో, దుఃఖం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి నేను? దాన్ని యాక్సెప్టెన్సీ చేయడం ఏదో చేయాలక్కడ. నేర్చుకోవాలి మనం. అక్కడ నేర్చుకోవాల్సిన పాఠం నేర్చుకోకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది? మళ్ళీ మళ్ళీ ఆ సంఘటనే పునరావృతం అవుతుంది. ఎప్పుడైతే మనం ఒక 10థ్ క్లాస్ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయామనుకోండి, మళ్ళీ రాయకపోతే అక్కడేం మనకు సర్టిఫికేట్ ఇవ్వరు కదా! ఎప్పుడైతే మనం అన్ని సబ్జెక్ట్‌లు పాస్ అయితేనే మనకు సర్టిఫికేట్ వస్తుంది 10థ్ క్లాస్ సర్టిఫికేట్. అప్పుడు ఒకసారి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మళ్ళీ మన దగ్గరికి రాదు కదండీ! లేకపోతే మళ్ళీ మళ్ళీ పాస్ అయ్యేంత వరకు చదువుతూనే ఉండాలి. అలాగే మళ్ళీ మళ్ళీ ఎందుకు పునరావృతం అవుతున్నాయి కొన్ని సంఘటనలు మన జీవితంలో బాధాకర సంఘటనలంటే, మనం అక్కడ నేర్చుకోవాల్సింది నేర్చుకోవట్లేదు కాబట్టి, నేర్చుకునేంత వరకు మనకి ఆ సంఘటనలు మళ్ళీ పునరావృతం అవుతూనే ఉంటాయి. ఏమాత్రం అవగాహన కూడా వాళ్ళలో ఏర్పడకుండా ఉండడంలోనే, వారి పరిస్థితిలో ఏమాత్రం పరివర్తన కూడా జరగడం లేదు. అక్కడ ఏదో జరుగుతుంది, దుఃఖమొచ్చింది. ఎందుకొచ్చిందో గమనించుకోవట్లేదు. గమనించినప్పుడు ఏమవుతుంది? వాళ్ళలో మార్పు రావట్లేదు. గమనిస్తేనే కదండీ! ఇది ఇక్కడ ఎందుకొచ్చింది దుఃఖం అనేది ఎప్పుడైతే గమనించుకుంటామో మార్పొస్తుంది సాధారణంగా. కానీ ఇక్కడ గమనించినప్పుడు ఏమవుతుంది? మార్పు రావట్లేదు. మళ్ళీ మళ్ళీ అదే సంఘటన మళ్ళీ జీవితంలోకొస్తుంది. ఎన్ని సార్లు మీకు కోపం వచ్చుంటుంది? దానివల్ల మీరేం నేర్చుకున్నారు? ఎన్ని సార్లు మీలో అసూయ చెలరేగింది? దానివల్ల ఏ అనుభవ జ్ఞానాన్ని మీరు పొందారు? కలుగుతున్న అనుభవాల మధ్యలో ఏమాత్రం మార్పు కలగని విధంగా మీ ఉనికి కొనసాగుతూ ఉంది. అంటే మనకు కోపం వస్తూ ఉందండి. కోపం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఎరుకుతూ ఉండాలి. కానీ ఇలా మానేసి ఆ కోప్పడిపోయామనుకోండి, మళ్ళీ అదే సిట్యుయేషన్ మళ్ళీ వస్తూనే ఉంటుంది. అలాగే అసూయ, ఎవరినో చూసి అసూయ పొందామనుకోండి, దాని నుంచి నేర్చుకోకపోతే ఎందుకు నేను అసూయ చెందాల్సిన పనేముంది? ఎవరికి ఆళ్ళే యూనిక్ కదా! ఇలా ఏమైనా అనుకుని దాని గురించి నేర్చుకోవాలి మనం ఆ సంఘటన నుంచి. నేర్చుకోలేదనుకోండి, మళ్ళీ మళ్ళీ అదే సంఘటనలు మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటాయి. ఈ ఏమాత్రం మార్పు కలగని విధంగా మీ ఉనికి కొనసాగుతూ ఉంటుంది. ఇంక నేర్చుకోకపోతే మనం ఏ మార్పు చెందుతున్నామండి? మనం ఏం ఎదుగుతున్నట్టు? అసూయొస్తుంది, మార్చుకోవట్లేదు. కోపమొచ్చింది, మార్చుకోవట్లేదు. మళ్ళీ మళ్ళీ కోపం తెచ్చుకుంటున్నాం. మళ్ళీ మళ్ళీ అసూయ తెచ్చుకుంటున్నాం. అంటే ఏంటి? మనలో ఏ ఎదుగుదల లేదు అన్నట్లు. అందుకని ఏ ఎదుగుదల లేకుండానే మన ఉనికి అలాగే ఉండిపోతుంది. అభివృద్ధి లేమితో ఏమాత్రం ఎదగకుండా మీ జీవితం బుద్ధిహీనుడిగా, తెలివి లేమితో ఉంది. అంటే తెలివి లేకుండా మనకి అక్కడ తెలివి లేదు కాబట్టే మన ఎదుగుదలనేది ఉండట్లేదక్కడ. సుఖాన్ని వెతుక్కుంటూ వెళ్తే దుఃఖమే దొరుకుతుంది అన్న విషయాన్ని తెలివితేటలున్న మనిషి అతి సులువుగానే గ్రహించగలుగుతాడు. ఇంతకు వాస్తవంలో సుఖాలంటే ఏమిటి? అవి మిథ్యలే, అవి భ్రమలే, అవి బూటకాలే, అవి అబద్ధాలే, అవి కలలే. ఓ మనిషి ఒక పెద్ద ఇంటిని కట్టించుకోవాలనుకుంటాడు. ఆ నిర్మాణం కోసం అతను ఎన్ని కష్టాలు పడాలి, ఎన్ని బాధలు అనుభవించాలి, ఎన్ని ఆందోళనలకు లోనవ్వాలి, శారీరకంగా, మానసికంగా ఎంత కృషించిపోవాలి.
అందుకు ఏంటి ఎంతసేపు ఉండి సుఖాన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. కానీ చివరికి వెళ్ళేసరికి ఏం దొరుకుతుంది అక్కడ? దుఃఖమే దొరుకుతుంది. కానీ తెలివితేటలు ఉన్నవాడు ఏం చేస్తాడంటే గ్రహిస్తాడు. అది సులువుగానే గ్రహిస్తూ ఉంటాడు. తెలివి లేనివాడు మాత్రమే ఆ దుఃఖాల వెంట వెళ్తూ ఉంటాడు. మీరు జీవితంలో విజయాన్ని నిజంగా సాధిస్తున్న వారే అయితే 42, 48 సంవత్సరాల మధ్య వయసులో ఎప్పుడో ఒకప్పుడు హృద్రోగం వాత పడాల్సిందే అని అందరూ అంటున్న మాట. 50 సంవత్సరాల వయసొచ్చిన హృద్రోగం రాకపోతే మీ జీవితం వృధా అయిపోయినట్లేనని, మీరు జీవితంలో ఓడిపోయినట్లేనని, మీ కృషిలో ఏదో లోపం ఉందని, జీవితంలో పైకి రావాలి అనే ఆకాంక్ష మీలో తగినంత లేదని కూడా అంటూ ఉంటారు. జీవితంలో ఎదగాలన్న తీవ్ర ఆకాంక్ష ఉన్న వాళ్ళకి హృద్రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. నాడీ మండల వ్యవస్థ దెబ్బతినే అవకాశాలు చాలా ఎక్కువ. అంటే నిజంగా సాధిస్తున్న వారికి అంతే కదండీ! హార్ట్ అటాక్స్ అన్నీ ఎవరికొస్తున్నాయంటే టెన్షన్ పడిపోతూ ఉంటారు. నేను ఇది సాధించాలి, అది సాధించాలి అని. అందుకనంటండి ఈ వయసులో 42, 48 సంవత్సరాల మధ్యలోనే చాలా మందికి హార్ట్ అటాక్స్ వస్తూ ఉన్నాయి. అందుకని ఎవరైతే ఆకాంక్ష ఎదగాలి జీవితంలో అనుకునే వాళ్ళకి మాత్రమే ఇలాంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హార్ట్ అటాక్స్ అవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక మానసిక వైద్యుడు అవసరం మీకు కలగకపోతే అభివృద్ధిని గురించిన తీవ్ర ఆకాంక్ష మీలో ఏర్పడలేదు అనే అర్థం. సంఘ వ్యవస్థ మొత్తం ఆకాంక్ష ప్రవృత్తి ప్రాంతంలోనే పరుగులు పెడుతోంది. ప్రస్తుత విద్యా వ్యవస్థ విద్యార్థుల్లో విజయేచ్ఛను వృద్ధి చేసేందుకే శిక్షణ అందిస్తోంది. ఆకాంక్షాపూరితమైన మనస్సును సృష్టించేందుకే తీవ్ర కృషి చేస్తోంది. అంటే మానసిక వైద్యుల కోసం రోగులను తయారు చేస్తుందనే అర్థం. నిజంగానే అలాగే ఉంది కదండి. విద్యా వ్యవస్థ ఎలా ఉంది? ఎంతసేపు సాధించాలి. ఐఐటీలో మార్కులు రావాలి, లేకపోతే నీట్‌లో ర్యాంక్ వచ్చేయాలి. దీనికోసమే కదా ట్రై చేస్తూ ఉన్నారు. ఎవరైతే చదువుతున్నారో వాళ్ళని సెపరేట్‌గా తీసుకొచ్చి వాళ్ళకి సెపరేట్ కోచింగ్‌లు ఇస్తూ వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారు అంటేనంటండి, మానసిక రోగులు వైద్యుల కోసం, మానసిక వైద్యుల కోసం రోగులను తయారు చేస్తుంది మన విద్యా వ్యవస్థ ఇప్పుడు అని చెప్తున్నారండి. ఇక్కడ ఒక భయంకరమైన కుట్ర జరుగుతున్నట్లే ఉంది ఈ విద్యా వ్యవస్థలో. విద్యా వ్యవస్థ కేవలం వైద్యుల కోసమే, మతాచార్యుల కోసమే. అంటే ఇంకక్కడ ఏమవుతుందంటే పిల్లలు నిజంగానే ఎంత స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నారో నన్ను మా అబ్బాయి కూడా అడుగుతున్నాడనమాట. ఎందుకసలు ఐఐటీ చదివించాలనుకున్నారు మీరు? నన్ను మేము ఒక స్కూల్ మార్చామండి 7th నుంచి 8th కొచ్చేటప్పుడు. అంటే ఐఐటీ బేస్డ్ స్కూల్ అనమాట. ఫస్ట్ 7th వరకు చదివింది చక్కగా ఆడతా, పాడతా బాగుండేదండి స్కూల్. చాలా 500 యాక్టివిటీస్ ఉండేవి అందులో. మనం ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా ఎంజాయ్ చేసేవాడనమాట. బాగా చదివేవాడు కూడా. కానీ 8థ్ వచ్చేసరికి ఒకేసారి ఐఐటీ అమ్మో! ఇంకా ఈ ఐఐటీ కావాలని చెప్పేసి మేము మార్చేసాం స్కూలు. నన్ను అడుగుతుంటే నాకు ఇది చదువుతుంటే అదే గుర్తొచ్చింది నాకు. నిజమే కదండీ! ఆళ్ళ పిల్లలు అలా ఆడతా, పాడతా చదవాలని మనం కూడా అనుకోవట్ల పేరెంట్స్. అలాగా ఇప్పుడు విద్యా వ్యవస్థ ఎలా ఉంది? కేవలం వైద్యుల కోసమే, మతాచార్యుల కోసమే అన్నట్లుంది. పిచ్చి కుదిర్చే వైద్యుల కోసమే మనుషుల్ని తయారు చేస్తున్నట్లు అనిపిస్తుంది. వాళ్ళు టెన్షన్ పడిపోతున్నారండి పిల్లలు. ఐఐటీ స్కూల్స్ మనం జాయిన్ చేసేసరికి ఎలా అవుతుంది? ఎంతో టెన్షన్ పడుతున్నారు. ఆళ్ళ తర్వాత ర్యాంకు రావడం, రాకపోవడం తర్వాత విషయం అండి. కానీ ఎంత టెన్షన్ ఫీల్ అవుతున్నారు. ఆ కాలేజీలో చేస్తే ఇంకెంతసేపు చదువు తప్ప వేరే యాక్టివిటీ ఏమీ లేదసల అలాంటి స్కూల్స్‌లో. కానీ మనం ఏంటి అమ్మో! అందరితో పాటు పరుగు పెట్టాలి. రేపొద్దున సక్సెస్ కావాలి అనుకుని మనం అలాగే పరుగులు పెట్టించేస్తున్నాం. చాలా మంది పిల్లలు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతున్నారు. అందుకే ఈ రోజుల్లో సూసైడ్ చేసుకోవడం కూడా ఎక్కువైపోయినాయి. ఇదివరకటి రోజుల్లో మా కాలంలో అసలు అంత సూసైడ్స్ అవి లేవు కదండీ పిల్లలు. ఎందుకు? అప్పట్లో అంత స్ట్రెస్ లేదు. హ్యాపీగా చదువుకున్న వాళ్ళు చదువుకునేవారు. లేకపోతే పక్కన ఏ బిజినెస్ వాళ్ళు వెళ్ళిపోయేవారు. కానీ ఇంత స్ట్రెస్ అయితే అప్పట్లో లేదు. కానీ ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది గదండీ! వ్యవస్థ మొత్తం రోగపూరితంగానే, మృత్యుముఖం పట్టి ఉన్నట్లుగానే కనిపిస్తోంది. సౌండ్స్ ఏం రావట్లేదు కదండీ! లేదు మేడం రావట్లేదు. ఓకే. థాంక్ యూ. వ్యవస్థ మొత్తం రోగపూరితంగానే, మృత్యుముఖం పట్టి ఉన్నట్లుగానే కనిపిస్తోంది. ఆరోగ్యవంతమైన, పూర్ణమైన, తేజోవంతమైన మానవుడిని అది సృష్టించడం లేదు. ఆనంద స్వరూపాలను ఓ వేడుకలాగా, ఓ ఉత్సవంలాగా జీవితాన్ని సాగించే వాళ్ళను అది సృష్టించడం లేదు. జీవితాన్ని ఓ ఉత్సవంగా తీర్చిదిద్దుకునే విద్యను అది బోధించడం లేదు. ప్రస్తుతం మీరు నేర్చుకుంటున్నవన్నీ మిమ్మల్ని మరింత మరింత నరకపు లోతుల్లోకే చేరవేయగలుగుతున్నాయి. అంటే విద్య ఎలా ఉంది? ఈ రోజు విద్యా వ్యవస్థ ఎలా ఉంది? ఆనందంగా జీవితం సాగించేలాగా లేదు. అది ఎంతసేపు ఏంటంటే మన లోపలికి ఇంకా ఉత్సవంలాగా ఏమి జీవించట్లేదు. మనం మామూలుగా కూడా అంతే కదా! విద్యా వ్యవస్థనే కాదు దేనిలోనూ కూడా ఆనందం, ఉత్సాహం అనేది ఇదివరకు ఉన్నట్టు లేవుండట్లా. ఎంతసేపు ప్రతి దానిలోనూ దాటుకెళ్ళిపోవాలి. ఆళ్ళని దాటుకెళ్ళిపోవాలి. వీళ్ళని దాటుకెళ్ళిపోవాలి. ఈ పోటీ తత్వమే పెరిగిపోయింది. అందుకని మనం ఏం చేస్తున్నాం? మరింత మరింత నరకపు లోతుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు ఇలాంటి జీవన విధానంతో. ఇదంతా మీకు తెలుసు. నేను కల్పించి చెబుతున్న విషయాలు కావివి. కేవలం మీ మనస్తత్వపు పోకడల గురించే, మీ స్వభావపు తీరుతెన్నుల గురించే నేను మాట్లాడుతున్నాను. అతీశ సత్యాన్ని నేను బోధిస్తున్నానని చెప్తున్నారండి. ఇదంతా లోకం పోకడ గురించే చెప్తున్నాను. నేనేమి కల్పించి చెప్పట్లేదు ఇవన్నీ అని చెప్తున్నారండి ఓషో. మిథ్యా సుఖాల వెంటబడి దుఃఖాన్ని వెతుక్కోకండి. అందుకే చెప్తున్నారు ఈయన. ఎంత దుఃఖాన్ని మీరు సృష్టించుకుంటున్నారు? దేనికోసం ఇదంతా?
ఒకరు మరింత పెద్ద ఇల్లు కట్టుకోవాలనుకుంటారు. తన పొదుపు ఖాతాల్లో మొత్తాన్ని పెంచుకోవాలనుకుంటారు. ఎంతో కీర్తిని సంపాదించుకోవాలనుకుంటారు. మరింత అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకుంటారు. ఒకడు రాష్ట్రపతో ప్రధానమంత్రి అయిపోవాలని కలలు కంటూ ఉంటారు. ఇవన్నీ మిథ్యలే. మృత్యువు వీటన్నింటినీ తుడిచిపెట్టేస్తుంది కాబట్టి ఇదే మిథ్యకు నిర్వచనం. అంతే కదండి. మనం ఏదో దానికి అంటే ఎలాంటి ఒక్కొక్కరికి ఒక్కో రకం నేను ఇందులో సాధించాలి, ఇది సాధించాలని రకరకాలుగా ఉంటారు. కానీ ఏంటి ఇవన్నీ వీటన్నిటిని చివరికి ఏమవుతుంది, మృత్యు వచ్చేసరికి అన్ని లాగేసుకుంటుంది. అందుకే అండి అలెగ్జాండర్ చూడండి, అలెగ్జాండర్ ద గ్రేట్ అనేవారంట. గ్రీకు రాజు, ఆయన చక్రవర్తి లాగా ఎక్కడికి వెళ్తే అక్కడ అన్నిటిని వశం చేసేసుకునేవాడు అంటండి. చక్రవర్తి అయిపోయేంత ఇది. కానీ చివరికి వచ్చేసరికి ఒక రోగంతో అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయాడు. ఆయన చనిపోయేటప్పుడు చనిపోయే ముందు చెప్పాడంటండి 3 విషయాలు చేయమని. ఏంటి, ఒకటి, నన్ను నా శవపేటికని డాక్టర్లే మొయ్యాలి. అంటే ఆయనకి ఎన్నో సాధించాడు ఆయన. అసలు కొంతమంది ఆశ్చర్యపోయేవారంటండి. ఎంత ప్రతి దానిలో ఎక్కడికి వెళ్తే అక్కడికి విజయం సాధించి వచ్చేవాడంటండి. అన్ని రాజ్యాలని చేజిక్కించేసుకున్నాడు. చివరికి మన ఇండియా వచ్చిన తర్వాత భారతదేశానికి కూడా ఆయన దండయాత్రకు వచ్చాడంటండి. నాకు తెలిసి ఫస్ట్ టైం ఆయన అక్కడ ఓటమి చెవి చూసినట్టున్నాడు, వెళ్ళిపోయినట్టున్నాడు. తర్వాత అనారోగ్యం వచ్చిందంటే ఈయనకి. వచ్చిన తర్వాత అప్పుడు ఈయనకి రియలైజ్ అయ్యాడు ఆ టైంలో. అప్పుడు ఏంటి ఇంత సాధించాను నేను, ఏముంది నేను సాధించింది ఏముంది అని అంటే ఏం చెప్పాడంటే 3 విషయాలు చెప్పాడంట. నేను చనిపోయిన తర్వాత శవపేటికని డాక్టర్లే మొయ్యాలి. అంటే డాక్టర్లు ఏమి చేయలేరు అని వాళ్ళతో మొయ్యమని చెప్పాడంటండి. అందరికి మనం ఉన్న మొత్తం ప్రజలందరికీ చెప్పడం కోసం. రెండోది ఏంటి, మొత్తం అక్కడంతా చల్లమన్నాడు. నాణాలన్నీ చల్లుతూ ఎలమన్నాడంటండి. ఎందుకంటే ఈ డబ్బంతా నన్ను బతికించలేకపోయింది. ఇంత డబ్బు ఉంది, ఎంతో సంపాదించాడు. దగ్గర చక్రవర్తి లాగా ఎన్నో రాజ్యాలు ఎంతో సంపద ఉంది. అదేమీ చేయలేకపోయింది ఈయన్ని. మూడోది ఏంటి, ఈ శవపేటికలోంచి చెయ్యి పైకి ఖాళీ చెయ్యి పైకి పెట్టమని 2 చేతులు ఇలా పైకి పెట్టేలాగా శవపేటికని ఉంచమన్నాడంటండి, చేతులు 2. అంటే నేను ఖాళీగా వెళ్తున్నాను, ఇంత సంపాదించాను, రాజ్యం ఉంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, సంపద అన్ని రకాల ఉంది, కానీ నేను ఖాళీ చేతులతో వెళ్తున్నాను, నేనేమీ పట్టుకెళ్ళట్లేదు అని ఆయన ఖాళీ చేతులు చూపించాడంటండి. అలాగా అంటే మనకి చివరికి వచ్చేది ఏంటి, మనతో పాటు వచ్చేది ఏమీ లేదు. ఒక జ్ఞానం మాత్రమే, మనం చేసిన సేవ మాత్రమే మనతో పాటు తీసుకెళ్ళగలం. అందుకని ఈయన మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు, మిథ్యా సుఖాల వెంటపడి దుఃఖాన్ని వెతుక్కోకండి అని. మృత్యువు లాక్కెళ్ళిపోలేనిదే సత్యం. ఏదైతే మృత్యువు మన నుంచి తీసుకెళ్ళలేదు అదే సత్యం. అంటే ఏం తీసుకెళ్ళలేదు మన నుంచి, మనం ఏదైతే జ్ఞానం నేర్చుకుంటున్నామో, మనం ఏదైతే సేవ, ఏ రకమైన సేవ అయినా సరే మనం ఏదైతే సేవ చేస్తున్నామో అది మాత్రమే మనతో తీసుకెళ్తాం. అంతేగాని ప్రాపంచికంగా వీటి కోసం ఈ ప్రాపంచిక వ్యామోహాలు వెంట పడితే అదేది మనతో పాటు రాదు. తక్కినవన్నీ మిథ్యలే. కళలు దేనితో తయారవుతాయో దాంతోనే మిథ్యలు కూడా నిర్మింపబడుతూ ఉంటాయి. మృత్యువుతో అంతమైపోయే వాటి వెనక మీరు పరుగులు పెడుతున్నట్లయితే మీ జీవితం ఓ పిచ్చివాడు చెబుతున్న కథలాగే పెద్ద చప్పుళ్లతోనూ ఆవేశాలతోనూ నిండి అర్ధరహితంగానే తయారవుతుంది. ఏ ప్రాముఖ్యతను మీరు సంతరించుకోలేరు. అంటే ఎప్పుడైతే మనం ప్రతిదీ మృత్యువుతో ఏదైతే అంతమైపోతుందో అదంతా మిథ్యే అని చెప్తున్నారండి. అందుకని ఎప్పుడైతే మృత్యువుతో పోయే వాటి వెంట మీరు పరుగులు పెడితే మీ జీవితం ఓ పిచ్చివాడు చెప్తున్న కథలాగే ఉంటుంది అని చెప్తున్నారండి. అంటే ఇది అంతమైపోతుంది, మనకు మృత్యు వచ్చిందంటే ఇది ఉండదు అనుకున్న దాని వెనక ఎందుకు పరుగు పెట్టడం? శాశ్వతంగా ఏదైతే ఉందో దాని వెనకే దానికోసమే మనం పాటుపడాలి. ఏ ప్రాముఖ్యత ఉండని బ్రతుకులో ఏ జీవన సంగీతం ఉంటుంది? ఏ ప్రాముఖ్యత ఉండకపోతే నేను జీవిస్తూ ఉన్నాను అని మీరెలా అనగలరు? ఆ మొక్క పుష్పించలేదు, ఆ మొక్క ఫలించలేదు. పుష్పాల మాట, ఫలాల మాట దాకా ఎందుకు? ఆకులు కూడా రాని మొక్క అది. అంటే కొన్ని చూడండి, మనం ఏమీ ప్రాముఖ్యత లేదు, దానికోసం ఎందుకు వెంపర్లాడాలి? ఒక మొక్కేసామండి, దానికి పువ్వు కావాలని పువ్వుల మొక్క ఏసామనుకోండి, దానికి ఏం పువ్వులు పూయట్లేదు అనుకోండి, చూసి ఏం చేస్తామండి? ఆ మొక్కను పీకేస్తాం కదా! కోట్లాది మంది కేవలం విత్తనాలుగానే జన్మిస్తూ అంకురించకుండానే అంతరించిపోతున్నారు. అలాగే ఏమవుతుంది, ఆ మొక్కలాగా మనం చాలా మంది ఏం చేస్తున్నారు, ప్రజలు 90% ఎలా ఉన్నారు? ఏమీ తెలియట్లేదు. ఏదో పుడుతున్నామో తినటానికి, తినేసి పడుకోవడం, ఏదో పని చేసుకోవడం, తినడం, పడుకోవడం, ఇదే జీవితం అన్నట్లు గడిపేస్తున్నారు ప్రాపంచికంగా ఏ పని చేయకుండా. అంటే ఆధ్యాత్మిక పురోగతి కోసం మనం ఎందుకొచ్చామా అనే దాన్ని మర్చిపోయి చాలా మంది జనం ఇలాగే బతికేస్తున్నారు. ఏమీ చేయకుండా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి మళ్ళీ జన్మలు తీసుకోవడానికి రెడీగా అయిపోతున్నారు. అందుకే ఊయల నుంచి సమాధి వరకు ఓ ప్రవాహంలాగే ఆ జీవితాలు సాగుతున్నాయి. వాళ్ళకేం తెలియట్లా, రొటీన్ అయిపోతుంది అంతే రోజు. సరే ఇదేదో మేము బతికేస్తున్నాం కదా, మేము బాగుంది, మా జీవితం బాగుందనేసి అలా బతికేస్తున్నారు. ఆకస్మికంగానే సంభవిస్తున్న ఆ జననాలు మహా శోకంలోనే అంతమవుతున్నాయి. నరకం అని మీరు వాడుతున్న మాట ఓ వక్ర జీవన విధానంతో మీరే సృష్టించుకుంటున్న మహా శోకానికి
మరో పర్యాయ పదమే తప్ప మరొకటి కాదు. ఎందుకు ఇలాగే వేస్ట్‌గా జీవితాన్నంతా వేస్ట్ చేసేసుకొని పైకెళ్ళిన తర్వాత అండి, అప్పుడు ఆ మహా శోకం అనేది వస్తది. అదే నరకం అంటే వేరే ఏమీ కాదు. అయ్యో! నా జీవితం ఒక జన్మ వేస్ట్ చేసేసుకున్నానే నేను అనే శోకం ఎప్పుడొస్తది పైకెళ్ళిన తర్వాత అప్పుడు గుర్తొస్తది ఆడికి. కిందంతా వేస్ట్ చేసేసుకున్నాడు రోజంతా. ప్రతిరోజు, ప్రతి పూట, ప్రతి గంట వేస్ట్ చేసేసుకొని పైకెళ్ళిన తర్వాత మాత్రం గుర్తొస్తుంది. ఏంటి నా జీవితాన్ని ఇలా వేస్ట్ చేసేసుకున్నాను ఏం పని చేయకుండా. అయ్యో! అని అప్పుడు ఏడుస్తున్నాడు. అదే నరకం. మహాశోకం. అదే నరకం. అతీష చెప్తున్న మాట ఇది. అందుకే ఏం చెప్తున్నారు అతీష? మిథ్యా సుఖాల వెంటబడి దుఃఖాన్ని వెతుక్కోకండి. మరేం చెయ్యాలైతే? అంతకంటే గొప్పదైన దాని కోసం యోచించండి. అంటే మిథ్యా సుఖాల కోసం మీరు ఆలోచించొద్దు. దానికంటే గొప్పది ఏదుందా దాని గురించి ఆలోచించండి. మరణానికి అతీతంగా ఉన్న దాని కోసం, నాశనం చేయడానికి వీల్లేని దాని కోసం, ఆకర్ష అక్షయమైన దాని కోసం, కాలానికి అతీతంగా ఉన్న దాని కోసం మీ ఆలోచనలను సాగించండి. అప్పుడు శోక సృష్టి జరగదు. మరి ఏం చేస్తే ఉంటది? అంటే మరి ఈ శోకమనేది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే, మరణానికి అతీతంగా మరణం వచ్చినా సరే దాన్నేమి చేయలేదు. అలాంటి దాని కోసం, నాశనం చేయడానికి వీల్లేని దాని కోసం ప్రయత్నించండి. మీ ఆలోచనలు దాని వైపుగా సాగించండి అని చెప్తున్నారండి. ఆ పరమావధి కోసం మీ అన్వేషణ సాగితే, మీ జీవితంలోని ప్రతి క్షణము మరింత మరింత ప్రకాశంగానే, ప్రశాంతంగానే, నెమ్మదిగానే, అలజడి లేకుండానే, నిశ్శబ్దంగానే, చల్లగానే, మృదువుగానే, సుగంధంగానే ఉండి తీరుతుంది. ఎప్పుడైతే మన ఆలోచనలు అలా ఉన్నాయో అండి, మన జీవితం ఆనందంగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఆ పరమావధి కోసం మీ అన్వేషణ సాగితే, ఆ సత్యం కోసం, ఆ దైవం కోసం, ఆ నిర్వాణం కోసం ఏ పేరైతే మీరు వర్ణిస్తూ ఉన్నా సరే, దాని కోసం మీ అన్వేషణ సాగుతూ ఉంటే, మిథ్యా సుఖాల కోసం పరుగులు తీయకుండా ఉంటే, ఆ మీ అన్వేషణే మీ స్వభావంలోకి ఓ కొత్త సుగంధాన్ని సమీకరిస్తుంది. మీరు సత్యంలో వేళ్లు పాతుకున్నట్లు, సుప్రతిష్ఠులై ఉన్నట్లు, కలిసి ఉన్నట్లు, లీనమై ఉన్నట్లు అవగతం చేసుకోగలుగుతారు. ఓ కొత్త ఆనందం మీ హృదయంలోనే ఉప్పొంగుతుంది. బాహ్యంతో ఏ ప్రమేయము లేకుండానే. ఎప్పుడైతే మనం అన్వేషణ సాగించామో శాశ్వతమైన మనం శాశ్వతంగా ఆనందంగా ఉండే దాని వైపు మనం అన్వేషణ ఎప్పుడైతే సాగిస్తామో అంటండి, అప్పుడు మన హృదయంలోకి ఆ పరమానందం, ఆ బ్రహ్మానందం అనేది మన హృదయంలోనే బాహ్యానికి బయట ఎలా ఉన్నా సరే, బయట ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, మన హృదయంలో ఆనందం అనేది ఉప్పొంగుతుంది. బాహ్యం నుంచి సత్యమైన ఆనందం ఎప్పటికీ రాదు. మిథ్యానందమే బాహ్యం నుంచి మీకు అందుతుంది. బాహ్యం నుంచి వస్తున్న వాటినే మృత్యువు లాక్కోగలుగుతుంది. అంతేగాని బయట నుంచి వచ్చే ప్రాపంచికంగా వచ్చే ఆనందం ఎలాంటి మనకి అది మిథ్యానందమే. అది ఎంతసేపు ఉంటది తాత్కాలికమైన ఆనందం అది. అందుకని దాన్నే మృత్యు లాక్కోగలుగుతుంది. ఆ తాత్కాలికమైన ఆనందాన్ని మరణం ఎప్పుడైతే వస్తుందో అది ఆగేసుకుంటుంది. మృత్యువుకు బాహ్యంతోనే సంబంధం. అంతరంతో కాదు. మృత్యువు బాహ్యంలోకే సంభవిస్తుంది. అంతరంలో కాదు. చావు ఉండేది బయటే. లోపల చావు ఉండనే ఉండదు. అంతరం శాశ్వతం. మీ అంతరం మరణానికి అతీతం. అది అమరం. అది ఎప్పుడూ అక్కడే ఉంటోంది. ఎప్పటికీ అక్కడే ఉంటుంది కూడా. కానీ ఆ ఎరుక మీకు ఉండడం లేదు. అంటే మనం లోపల అంతరంలో ఏదైతే ఉందో అదెప్పుడు శాశ్వతంగా ఉంటుంది. అదెప్పుడు ఆనందం. అందుకని కానీ ఎప్పుడు అక్కడే ఉంటుంది. కానీ మనకి ఆ ఎరుక ఉండట్ల. లోపల ఉంది కదా! లోపల ఎప్పుడూ ఉంటుందది అనేది మనకి ఎరుకతో ఉండట్లేదంటండి మనం. నిరంతరం నీడల వెనకే మీరు పరుగులు పెడుతున్నారు. సత్యం మీలోనే ఉంది. మీరెప్పుడు తనని గమనిస్తారా అని ఎదురు చూస్తూనే, నిరీక్షిస్తూనే ఉంటోంది. మీరు లోపలికి ఎప్పుడు తిరిగి చూస్తారా? ఎప్పుడు అంతర్ముఖులవుతారా? అంతరంలోకి ఎప్పుడు అవలోకిస్తారా అని నిరీక్షిస్తూనే ఉంటుంది. ఎప్పుడు సత్యం అంటేనే గమనిస్తూ ఉంటుంది. ఎప్పుడు గమనిస్తారు? లోపలికి మీరు ఎప్పుడు ప్రయాణిస్తారా లోపలికి అని ఎదురు చూస్తూ ఉంటుందంటండి. ఎప్పుడు తన రాగంతో మేళవిస్తారా? ఎప్పుడు తనతో శృతి కలుపుతారా? అని అది ఎదురు చూస్తూనే ఉంటుంది. కాబట్టి మీరు చెయ్యాల్సిన మొదటి పని మరణానికి అతీతంగా ఉన్న దాని కోసం అన్వేషించండి. త్వరగానో, కాస్త ఆలస్యంగానో స్వర్గదారం తట్టే అవకాశం మీకు ప్రాప్తించే తీరుతుంది. ఎప్పుడైతే మనం అన్వేషణ మొదలుపెట్టామో, మరణంతో పోని శాశ్వతంగా మరణంతో పోని దాన్ని పట్టుకోవడానికి ఎప్పుడైతే మొదలుపెట్టామో, ఖచ్చితంగా మీకు స్వర్గం ప్రాప్తించే అవకాశం మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అని చెప్తున్నారండి. మీరు గమనించాల్సిన రెండో విషయం. అశాశ్వతాలైన మిథ్యా సుఖాల కోసం మీరెందుకు పరుగులు తీస్తున్నారు? ఈ అమ్మాయి కోసం, ఈ అబ్బాయి కోసం మీకెందుకో ఆరాటం, ఊపలాటం. ఈ వేట దేనికోసం అంటే మీరు ఇప్పుడు దుఃఖంలోనే కూరుకుపోయి ఉన్నారు కనుక. ఆ దుఃఖాన్ని మర్చిపోవడానికి మీకు ఏదో కావాలి. ఓ మద్యం మత్తులో మునిగిపోవాలనుకుంటున్నారు. మైథునంలో ఒళ్ళు మరిచిపోవాలనుకుంటున్నారు. ధనార్జనలో తేలిపోవాలనుకుంటున్నారు. రాజకీయ బలాన్ని ఆకాంక్షిస్తున్నారు. ఎందులోనో మునిగిపోవాలని అనుకుంటున్నారు. అంటే దేనికోసం మనం ఏదైనా ఒకటి కోరుకుంటున్నాం అనుకోండి. ఎందుకు కోరుకుంటున్నామంటే ఒక దుఃఖంతో మనం ఇది కావాలి అంటున్నామంటే ఏదో దుఃఖం ఉందన్నమాట మనలో. దుఃఖం ఉంది కాబట్టే దేన్నో మనం కోరుకుంటున్నామంటండి. మద్య నిషేధాన్ని అమలు చేయాలి అని రాజకీయ నాయకులు ఎంతో సులభంగా
అనేస్తూ ఉంటారు. మద్యం కంటే ఎక్కువ మత్తును కలిగించే మరో అపాయకరమైన ఉపాయం గురించి వాళ్ళకు చాలా బాగా తెలుసు కనుక. మొరార్జీ దేశాయ్ మద్య నిషేధం గురించి ఒత్తిడి తీసుకురావచ్చు. రాజకీయ అధికార బలం అనే మద్యపానాన్ని ఆయన చేస్తున్నారు కనుక రాజకీయాలు అందించే మత్తును మరే మద్యము అందించదు. రాజకీయాల కన్నా మరే మద్యము ప్రమాదకరం కానే కాదు. అంటే రాజకీయాలన్నిటికంటే ప్రమాదకరం మద్యం ఏంటి, మత్తు ఏముంది మద్యంలో, రాజకీయంలో అంతకంటే ప్రమాదకరమైన మత్తు అది చెప్తున్నారండి. దేన్నైనా నిషేధించాల్సి వస్తే రాజకీయాలనే నిషేధించాలి తప్ప మద్యాన్ని కాదు. భారతదేశంలో ఎంతమంది మద్యపానం చేస్తున్నారు? 7% కంటే ఎక్కువ మంది కాదు. మరెంతో మంది రాజకీయాలలో ఉన్నారు. రాజకీయాల జోలికి వెళ్ళని మనిషి అసలు ఉన్నాడని నాకు అనిపించడం లేదు. రాజకీయాల జోలికి వెళ్ళని మనిషిని వెతికి పట్టుకోవడం మీకెంతో కష్టమైన పనే. అంటే అందరూ రాజకీయాలు చేస్తున్నారు. అలాంటి అసలు రాజకీయాలు చేయని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారంటండి. అలాంటి వాళ్ళని వెతికి పట్టుకోవడం కూడా కష్టమేనంట. అంటే అసలు రాజకీయాలంటే ఏంటి చెప్తున్నారీయన. నిజంగా మీరు రాజకీయాల్లోనే ఉండక్కర్లేదు. రాజకీయం అన్నది ఒక మహా సూక్ష్మమైన నైజం. ఒక భర్త తన భార్యను అణిచిపెట్టి ఉంచాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇది రాజకీయమే. ఓ భార్య తన భర్తను అదుపులో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇది రాజకీయమే. ఓ కుర్రవాడికి పూనకం వచ్చేస్తుంది. వెంటనే తనకు ఒక ఆటబొమ్మ కావాలి అంటాడు. ఇది రాజకీయమే. రాజకీయం అంటే ఇంకో మనిషి మీద అధికారం సంపాదించడమే అని అర్థం. ఆ ప్రయత్నం ఎంతో మత్తును కలిగిస్తుంది. ప్రపంచంలో దీన్ని మించిన మద్యం మరొకటి లేదు. రాజకీయం అంటే అదే కదండీ! ఏదో ఇప్పుడు పిల్లవాడి గురించి కూడా చెప్తున్నారు. నాకిది కావాలి, నాకిది కావాలని గట్టిగా ఏడిస్తే ఉంటారు కదా చిన్నపిల్లలు కూడా. అది కూడా రాజకీయమే అని చెప్తున్నారండి. కొంతమంది రాజకీయాలలో మునిగిపోతుంటారు. కొందరు కామేచ్ఛలో కూరుకుపోతూ ఉంటారు. మరికొందరు మద్యసాలకు పరుగులు తీస్తూ ఉంటారు. మరెందరో మిథ్యా సుఖాల కోసం అన్వేషిస్తూ ఓ సుఖం నుంచి మరో సుఖం వైపుకు పరుగులు తీస్తూ ఉంటారు. ఒక సుఖం ప్రాప్తించగానే అందులో పస ఏమీ లేదు అని తెలుసుకుని, దానివల్ల ఏ మేలు జరగలేదని తెలుసుకుని, దానివల్ల ఏ బలము తనకు లభించలేదని తెలుసుకుని, వెంటనే మరో సుఖం కోసం అన్వేషణ ప్రారంభిస్తారు. వారి జీవితం సాంతం ఈ అన్వేషణతోనే కొనసాగి తమలో నానాటికి ఓ నల్ల మబ్బులాగా, ఓ కారు మేఘంలాగా పేరుకుపోతున్న దుఃఖాన్ని గురించి గమనించే అవకాశాల్ని ఏమాత్రము వాళ్ళు పొందలేకపోతున్నారు. అంతే కదండీ! ఏదైనా ఒక సుఖం వచ్చిందండి. వెంటనే ఇదేముంది అప్పటికి మనకి మన దగ్గర లేనంత సేపు అది బావుంది. చాలా బావుంటది అదుంటే అనిపిస్తుంది. కానీ ఆ వస్తువు నిజంగా మన దగ్గరకొచ్చిందనుకోండి, అప్పుడేమన్నా ఆనందం పొందుతున్నామా మనం? ఇంకో దాని కోసం పరుగులు తీస్తూ ఉన్నాము. అంటే ఈ సుఖం వచ్చింది. దీన్ని వదిలిపెట్టేసి మళ్ళీ ఇంకో దాని కోసం అరులు చూస్తూనే ఉన్నాం ఎప్పుడు. కాబట్టి ఈ సూత్రానికి ఉన్న మరో అర్థం ఇది. మిథ్యా సుఖాల వెంట పడిపోవడానికి జనులు మరో ఉత్తమమైన మార్గం ఆ దుఃఖ అంతర్భాగంలోకి ప్రవేశించడం. ఆ దుఃఖాన్ని గురించే ధ్యానించండి. దాని లోతుల్లోకి వెళ్లి పరీక్షించండి. మీ దైన్యం నుంచి దూరంగా పారిపోకండి. దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తే దాన్ని గురించి మీకెప్పటికీ తెలియదు. అందువల్ల ఆ దైన్యాన్ని అధిగమించే ఉపాయాన్ని కూడా మీరెప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు. ఓ మహా సౌందర్యం ఇదే. మీ దైన్యానికి కారణమేమిటో తెలిస్తే ఆ తెలియడంతోనే దైన్యాన్ని మీరు అధిగమిస్తారు. దైన్యానికి అతీతులుగానే తయారవుతారు. ఆ కారణం ఇప్పటికీ అజ్ఞానమే తప్ప మరొకటి కానే కాదు. ఎందుకు మనం ఏదో దానికోసం వెంపర్లాడిపోతూ ఉన్నాం కదండీ! అంటే దానికోసం ఇది కావాలి, అది కావాలి అంటే తొక్కపడిపోతూ ఉన్నాం మనం. కానీ లోపలికి వెళ్ళండి. మీ లోపలిలోకి వెళ్లి అదేంటి? మీలో ఉన్న దుఃఖం ఏంటి? ఆ బాధేంటి? తెలుసుకోండి మీకు మీరే. లేకపోతే అజ్ఞానం. అది తెలుసుకోలేదనుకోండి, ఆ కారణం ఎప్పటికి అజ్ఞానం. అజ్ఞానంతోనే ఉంది. ఆ దైన్యం ఎందుకొస్తుంది మనకి? అజ్ఞానంతోనే వస్తుందని చెప్తున్నారు. సత్యం మిమ్మల్ని ముక్తుల్ని చేస్తుంది అని జీసస్ అనేవాడు. ఆయన ప్రబోధాల్లో ఓ మహా ప్రబోధం ఇది. ఎప్పుడైతే మనం సత్యంతో ఉన్నామో, అప్పుడు జ్ఞానం ఆటోమేటిక్‌గా ఉంటుంది కదండీ! అదే మనల్ని ముక్తుల్ని చేసేదంటండి. అత్యంత మౌలికమైన బోధన ఇది. ప్రతి సాధకుడు ఆవశ్యకంగా అర్థం చేసుకోవాల్సింది. సత్యం ముక్తుల్ని చేస్తుంది. ఆధ్యాత్మిక మహా గ్రంథాల్లోంచి మీరు గ్రహించే సత్యం కాదిది. మీ స్వంత అనుభవం వల్ల మీరు గ్రహించి తెలుసుకోవాల్సిన సత్యం ఇది. అంటే జీసస్ చెప్పారు కదా! అంటే మీకు అర్థమైపోతుందా అంటే, అర్థమవ్వడం కాదు. మనం ఆచరించి తెలుసుకోవాలంటండి ఆ సత్యం అనేది. మీ దుఃఖం దుఃఖం మీకు కలిగింది. దాని నుండి తప్పించుకొని పారిపోకుండా మరే వ్యాసంగంలోనో, పనిలోనో నిమగ్నమై దుఃఖాన్ని మరిచిపోయేందుకు చేసే ప్రయత్నాలన్నింటినీ కట్టుపెట్టి, ఆ దుఃఖంలోకే పూర్తిగా ప్రవేశించండి. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పారు కదండీ! దుఃఖం వచ్చిందంటే మీరు వేరే వేరే ఏదో పెట్టేసుకొని పక్కకెళ్ళిపోవద్దు. ఆ దుఃఖం నుంచి పక్కకెళ్ళొద్దని చెప్పారు గదండీ! ప్రశాంతంగా కూర్చొని ఒక అభ్యాసం కూడా చెప్పారు ఆ రోజు ఏం చేయాలని. అదే మళ్ళీ చెప్తున్నారండి ఇక్కడ. ఆ దుఃఖంలోకే పూర్తిగా ప్రవేశించండి. ఓ స్నేహితుడి దగ్గరికి వెళ్ళడమో, ఓ సినిమాకి వెళ్ళడమో, ఓ రేడియో ముందో, టీవీ ముందో కూర్చునే ప్రయత్నమో చేయకుండా, ఆ దుఃఖంలోకే పూర్తిగా ప్రవేశించండి. ఆ దుఃఖం నుంచి తప్పించుకుని పారిపోకుండా, దానికి వెన్ను చూపకుండా వెంటనే అన్ని పనుల్ని ఆపేయండి. కళ్ళు మూసుకోండి. ఆ దుఃఖం లోతుల్లోకి వెళ్ళండి. అదేమిటో, ఎందుకొచ్చిందో జాగ్రత్తగా పరీక్షించండి. ఈ దుఃఖాన్ని తృణీకరించకుండా పరీక్షించండి. అలా తృణీకరిస్తే ఆ దుఃఖాన్ని పూర్తిగా మీరు దర్శించలేరు.
ఏ న్యాయ నిర్ణయము చేయకుండా ఆ దుఃఖాన్ని పరీక్షించండి. ఎప్పుడైతే మనం అండి దాన్ని పక్కకు నెట్టేసి వేరే ధ్యాసలోకి వెళ్ళిపోతే, మొన్న ఇదివరకు చెప్పింది మళ్ళీ చెప్తున్నారండి. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఏ దుఃఖం వచ్చినా సరే అదేంటో ఒకసారి గమనించుకోమంటున్నారు కూర్చుని. అంతేగాని దాన్ని అలా లోతుల్లో దాచేసుకుని అలా ఉంచొద్దు అని చెప్తున్నారండి. ఆ దుఃఖాన్ని పరీక్షించండి. న్యాయ నిర్ణయం చేస్తే ఆ దుఃఖాన్ని మీరు పూర్తిగా దర్శించలేరు. ఏ న్యాయ నిర్ణయము చేయకుండా, ఏ తృణీకారము చేయకుండా, ఏ విలువలు దానికి ఆపాదించకుండా, కేవలం దాన్ని నిశ్చితంగా, జాగ్రత్తగా గమనించండి. దీనంగా ఉందది. ఓ మబ్బును చూస్తున్నట్లు చూడండి దాన్ని. నల్లగా ఉందది. కానీ చూస్తూ న్యాయ నిర్ణయం మాత్రం చేయకండి. అలా చూస్తేనే ఆ దుఃఖపు అన్ని ముఖాలను మీరు గమనించగలుగుతారు. అంటే చూస్తూ ఉండమన్నారు కదా! చూస్తూ ఉండడం అంటే అక్కడ మళ్ళీ జడ్జ్ చేయొద్దు. ఎందుకొచ్చింది కదా! ఎందుకు ఇలా వచ్చింది కదా! ఎందుకొచ్చింది? ఇలా ఏమి చేయొద్దు. జస్ట్ ఏంటి ఎరుకతో చూస్తూ ఉండమన్నారు అంతే. అసలు ఎప్పుడైతే అలా చూస్తూ ఉన్నామోనండి, మనం ఏమి జడ్జ్ చేయకుండా చూస్తూ ఉన్నామో, ఆ దుఃఖం యొక్క అన్ని కోణాలు మనం గమనించగలుగుతామంటండి. అప్పుడే మీరు ఆశ్చర్యచకితులవుతారు. ఎంత లోతుల్లోకి ఆ దుఃఖంలో మీరు ప్రవేశిస్తే అంతగా అది మాయమైపోతూ ఉంటుంది. ఇంతకుముందు కూడా చెప్పారు కదండీ! మనం దుఃఖం లోతుల్లోకి వెళ్ళే కొలది అది మాయమైపోతూ ఉంటుంది. ఒక మనిషి తన దుఃఖంలోకి సూటిగా, పూర్తిగా వెళ్ళగలిగితే, ఆ దుఃఖం పూర్తిగా ఆవిరిలా మాయమైపోవడాన్ని అతడు గమనించగలుగుతాడు. ఆ దుఃఖం అలా ఆవిరిలా మాయమైపోవడమే ఆనందం. బ్రహ్మానందం. ఎప్పుడైతే ఆ దుఃఖాన్ని మనం ఎరుకతో గమనిస్తూ ఎప్పుడైతే అన్ని కోణాలు ఎప్పుడైతే తెలుసుకున్నామో, ఆ దుఃఖం ఎలా మారిపోతుంది? బ్రహ్మానందంలాగా మారిపోతుంది. బ్రహ్మానందం బాహ్యంలో దుఃఖంతో పాటు కనిపించదు. అంతరం లోతుల్లో ఆ దుఃఖం వెనకే దాక్కుని బ్రహ్మానందం ఉంటుంది. ఆ దుఃఖ భూమిని మీరు తవ్వితే ఆ ఆనంద జలాలు పెల్లుబుకి పైకొస్తాయి. ఈ బ్రహ్మానందం అనేది ఎక్కడుంది? బాహ్యంలో దుఃఖంతో పాటు కనిపించదది. ఎప్పుడైతే మనం దాని లోతుల్లోకి ఎప్పుడైతే ఆ దుఃఖం లోతుల్లోకి ఎప్పుడైతే వెళ్తామో, దాని వెనకే ఆ దుఃఖం వెనకే దాక్కుని బ్రహ్మానందం అనేది ఉంటుంది. అందుకని మనం ఆ దుఃఖాన్ని, ఆ భూమిని, ఆ దుఃఖ భూమిని ఎప్పుడైతే తవ్వుతామో అప్పుడే ఆ ఆనందాన్ని, ఆ బ్రహ్మానందం దగ్గరికి మనం వెళ్ళగలుగుతామంటండి. ఇక రెండవ సూత్రం. అనుభవాలన్నీ ఒకే దానిలో లీనమవుతాయి అంటారు అతీష. ఎన్నో లక్ష్యాలు అవసరం లేక ఎంత మాత్రమూ లేదు. అంటే లక్ష్యాలు ఎన్నో పెట్టుకుంటాం గదండీ! అన్ని లక్ష్యాలు అవసరం ఏమాత్రమూ లేదు. ఒక్క లక్ష్యమే చాలు. మీ జీవిత సత్యంలోకి పరీక్షించి మీ కోపాల, మీ అసూయల, మీ వ్యామోహాల ముఖాలన్నింటినీ గమనించి చూడండి. ఒకటే సత్యం ఉంది. ఎన్నో అక్కర్లేదు. మీరు ఒకటే గమనించండి. ఏంటి? మీ కోపాలున్నాయా? అసూయలున్నాయా? వ్యామోహాలున్నాయా? ఇవన్నిటిని గమనిస్తూ ఉండమన్నారండి. మీ ఏ స్వభావాంశాల్లోకి మీరు ప్రవేశించి గమనించినా వాటి అన్నింటి వెనక ఒకే ఆనందమే. ఇందాక దుఃఖం ఎలా అయితే చెప్పారో, అలా మన కోపం వచ్చినా, అసూయ వచ్చినా, ఏదొచ్చినా సరే ఎప్పుడైతే మనం గమనించుకుంటామో అండి, ఎరుకతో ఎప్పుడైతే ఉంటామో అంటండి, అప్పుడు ఇవన్నీ పోయి చివరికి ఎందులో చేరతాం మనం? ఆనందం అనే దానిలోకే చేరతాం. అందుకని అన్నింటి వెనక మనం దేన్ని ఎరుకతో గమనించినా సరే, దాని వెనకాల ఆనందం అనేది మాత్రమే ఉంటుంది. ఒకే ఆనంద అద్భుతం కనిపిస్తుంది. క్రమేపీ మీరే ఒక ఉత్సవంగా తయారవుతారు. అంతే కదండీ! ఎప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు మనం ఎప్పుడు పండగ చేసుకున్నట్టే ఉంటాం మనం ఆనందంగా. ఏది బాహ్యం నుంచి వచ్చి మీతో కలవడం లేదు. కానీ మిమ్మల్ని మీరే గుర్తుపట్టగలిగారు. మీరెవరో తెలుసుకోగలిగారు. దైవ సామ్రాజ్యంలోకి మీరు ప్రవేశించగలిగారు. అంటే ఎప్పుడైతే మనం బాహ్యం నుంచి ఏమీ కలవట్లేదో మనలోకి, మనల్ని మనం ఎప్పుడైతే గుర్తుపట్టామో లోపల మనం ఏంటో అనేది, మనం ఎవరో మనం తెలుసుకోగలిగామో, అప్పుడు మనం దైవ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టినట్లేనంటండి. ఒక్క దీక్షే అన్ని తప్పుల్ని సరిదిద్దుతుంది. ఇంకోటి చెప్తున్నారు. ఏంటి? ఒక దీక్షే అన్నిటిని సరిదిద్దగలిగేది ఒకే దీక్ష. ఏంటా దీక్ష అంటే ఒకే లక్ష్యం, సత్యం, ఒకే దీక్ష. ఏమిటా దీక్ష? ఆ దీక్షనే నేను ధ్యానం అంటాను. ఓషో గారు ఏమంటారంట ఆ దీక్షని? ధ్యానం అంటారంట. అదే అతీష ఏమంటున్నారు దీన్ని? ఎరుక అంటున్నారు. సంప్రజ్ఞత్వం అంటారంట అతీష. బుద్ధుడు దీన్ని సతి, స్మృతి అన్నారంట. ఒక లక్షణానికే ఇవన్నీ మారుపేర్లు. అంటే గమనించడం. ఏదైనా ఎరుకుతో ఉండడం, గమనించడం. దీన్నే రకరకాల పేర్లున్నాయి ఇవన్నిటికి. ఇవన్నీ మారుపేర్లు, పర్యాయ పదాలు. ఆ లక్షణ స్వభావం పూర్తి ధ్యాసతో ఉండడం. ఏదైనా సరే పూర్తిగా ఎరుకుతో ఈ వర్తమానంలో ఉంటూ ధ్యాసతో ఉండడము. చురుగ్గా, సచేతనంగా ఉండడం. పూర్తి మెలకువలోనే, జాగ్రత్తలోనే ఉండడం. అతీష ఒక మహా గణికుడి పద్ధతిలో జ్ఞానబోధన అందిస్తున్నాడు. ఇటువంటి గణితం మరే గణితాచార్యులకి సాధ్యం కాదు. ఒక ఖచ్చితమైన సాధనా క్రమాన్ని ఉపయోగిస్తూ సాధకుడిని ఒక్కో మెట్టు ఎక్కిస్తున్నాడు. అతీష గురించి ఈ ఒక జ్ఞానబోధ మనకెలాంటి జ్ఞానబోధ అందిస్తున్నాడు? మనం ఒక్కో మెట్టు నెమ్మదిగా పైకెక్కగలిగే జ్ఞానబోధ మనకు అందిస్తున్నారు అతీష ఇక్కడ. ఖచ్చితంగా ఒక సాధన ఎలా చేయాలి అని ఖచ్చితమైన సాధన మార్గాన్ని మనకు అందిస్తున్నారు. ముందుగా మిథ్యా సుఖాల కోసం వెతకొద్దు అని చెప్పారు. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పారండి? ఈ పాయింట్‌లో మిథ్యా సుఖాలు అవన్నీ పనికిరాని సుఖాలు, ప్రాపంచిక సుఖాల కోసం వెంటపడొద్దు. వెంటపడి దుఃఖాన్ని కొని తెచ్చుకోవద్దు అని చెప్పారు. అలాంటి ప్రయత్నాలన్నీ దారి తప్పే చర్యలే. మీరుంటున్న దుఃఖపు స్థితి నుంచి తప్పించుకుని పారిపోకండి. అలాగే దుఃఖం వచ్చిందంటే పారిపోవద్దు. ఆ దుఃఖంలోకే పూర్తిగా ప్రవేశించండి. దాన్నే మీ లక్ష్యంగా నిర్ణయించుకోండి. మీ ఉనికి సత్యాన్నే అన్వేషించండి.
ఎక్కడో ఏ ఆకాశంలోనో ఉన్న జీవిత సత్యం గురించి కాదు అతీష బోధిస్తుంది. శాస్త్రాలు అందించే సత్యం గురించి కాదు అతీష బోధిస్తున్నది. మీరే అయి ఉన్న సత్యాన్ని గురించే అతీష ప్రవచిస్తున్నాడు. మీ గురించి ఆయన బోధనలు సాగుతున్నాయి. మనస్తత్వం గురించి ఆయన మాట్లాడుతున్నాడు, వేదాంతం గురించి కాదు. అంటే ఈయన ఎక్కడెక్కడి నుంచో వేదాలు ఇవన్నిటిలోంచి నేను మాట్లాడట్లేదు. మీలోనే ఉంది ఆ సత్యం. ఆ సత్యం గురించి మాత్రమే ఆయన మాట్లాడుతున్నాడు. తర్వాత దీక్ష బోధిస్తున్నాడు. విషయాన్ని నాంచకుండా సూటిగా విషయంలోకే వచ్చేస్తున్నాడు. వృధాగా ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. అనవసరమైన ఏ మాటను ఉచ్చరించడం లేదు. మహా సంక్షిప్తంగా బోధిస్తున్నాడు. సూత్రం అంటే ఇదే సూత్రం. సూత్రం అంటే విషయాన్ని వర్ణించే అతి చిన్న మాట అని అర్థం. ఆ సూత్రాలను అతీష రచిస్తున్న రోజుల్లో అలాంటి రచనలకు ఎంతో ఆవశ్యకత ఉండేది. వాడబడే మాటలు చిన్నవిగానే, క్లుప్తంగానే, సంక్షిప్తంగానే ఉండాల్సి వచ్చేది. అప్పట్లో అతీష రాసిన టైంలో అంటండి చిన్నగా ఏదైనా ఒక ఫార్ములా చెప్పాలంటే చిన్నగా చెప్పేవారంట. అప్పట్లో ఇలాగే వాడాల్సి వచ్చేదంట. ఎందుకంటే అప్పటి కాలంలో పుస్తకాలు ఉండేవి కావు కనుక. అందరూ ఆ మాటలను గుర్తుపెట్టుకోవాల్సి వచ్చేది. క్లుప్తంగా ఉన్న మాటలే సులభంగా గుర్తుంటాయి. కనుక సూత్ర రచన మహా సంక్షిప్తంగానే సాగింది. అలాంటి అతీష సప్త సూత్రాలని మనం చర్చించుకుంటున్నాం. చాలా సులభంగా వీటిని మనం గుర్తుపెట్టుకోవచ్చు. అప్పట్లో ఎందుకంటే అప్పుడు ఏం రాసుకోవడానికి పుస్తకాలు లేవంటండి అతీష బోధించిన రోజుల్లో. అందుకు చిన్న చిన్న పాయింట్లే చెప్పేవారంట. ఎందుకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. అవే మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు. ఒక్క దీక్షే అన్ని తప్పులను సరిదిద్దుతుంది. ఎరుకతో ఉండడమే ఆ దీక్ష. ఇందాక చెప్పారు కదండి, ఈ దీక్ష ఒక దీక్ష ఏంటంటే ఎరుకతో ఉండడమే. వ్యాధులు ఎన్ని ఉన్నా ఆరోగ్యం మాత్రం ఒక్కటే. ఆ ఆరోగ్య లక్షణం ఒక్కలాగే ఉంటుంది. నేను ఆరోగ్యంగా ఉన్నానన్నా, మీరు ఆరోగ్యంగా ఉన్నారన్నా, ఆ ఆరోగ్య లక్షణం మన ఇద్దరిలోనూ ఒక్క విధంగానే ఉంటుంది. కొన్ని లక్షల వ్యాధులు ఉన్నాయి, కోకొల్లలుగా తప్పులు ఉన్నాయి. కానీ అవి తలపుల తాళాలను తెరవగలిగే తాళం చెవి. మహా తాళం చెవి మాత్రం కేవలం ఒక్కటే. చెట్టు కొమ్మల్ని నరికేసే బదులు, ఆకుల్ని కత్తిరించి పారేసే బదులు, తల్లి వేరునే తొలగించే ప్రయత్నాన్ని మీరెందుకు చేయకూడదు? కొమ్మల్ని నరికేసేవాళ్ళు, ఆకుల్ని దులిపేసేవాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళనే నీతిమంతులు అని మనం కీర్తిస్తున్నాం. అలాంటి నీతుల్ని బోధించేవాడు కాస్త తెలివి తక్కువ వాడే అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం ఆకుల్ని రాల్చి పడేస్తే చెట్టు నశించిపోతుంది అనే అతని ఆలోచన సాగుతోంది కాబట్టి. ఆకుల్ని తెంపేసి చెట్టును ఎప్పటికీ అతడు చంపలేడు. ఒక ఆకును మీరు తుంచేస్తే ఆ చెట్టు 3 ఆకుల్ని చిగురించి మీకు జవాబిస్తుంది. ఆకులు మరింత గుబురుగా ఎదుగుతాయి. ఒక కొమ్మను మీరు నరికేస్తే ఆ చెట్టు తన పసరును మరో కొమ్మకు మళ్ళిస్తుంది. అందువల్ల ఆ కొమ్మ మరింత లావుగా, పెద్దగా తయారవుతుంది. మీ జీవితంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది. ఒకరికి కామం అంటే యావగింపు, ద్వేషం ఉంటుంది. కామాన్ని అణిచేసుకుంటారు. ఆ కొమ్మను నరికేసుకుంటారు. ఇక ఆ కామశక్తే కోపంగా పరిణమిస్తుంది. అంటే ఏం చెప్తున్నారు? మనలో ఒక భావం ఏమైనా ఉందనుకోండి, దాన్ని గమనించి ఎరుకుతో ఉండండి. ఎరుగుతే ఎలా అయితే దుఃఖాన్ని గమనించి ఆనందంగా మార్చుకోమన్నారో, అలా మనలో ఉన్న ప్రతి దాన్ని గమనించి దాన్ని బయటికి ఆనందంగా మార్చుకోమంటున్నారు. కానీ అలా కాకుండా మనం ఏం చేస్తున్నాము? ఈ చెట్టు ఎప్పుడైతే మనం ఒక కొమ్మను నరికేసామనుకోండి, ఈ కొమ్మకున్న బలాన్నంతా రెండో కొమ్మకెళ్ళి, రెండో కొమ్మ చాలా గుబురుగా పెరుగుతుంది. ఒక ఆకుని కట్ చేసేసామనుకోండి, అక్కడ ఇంకా గుబురుగా ఆకులొస్తున్నాయి. అంటే ఏంటి? ఈ శక్తి కూడా దానికెళ్తుంది. అలాగే మనలో కూడా అంటండి, ఒక శక్తిని ఏదైనా అణిచిపెట్టేసుకున్నామంటే, అది ఇంకో రకంగా మారుతుందంటండి. ఇంకో శక్తిలో కలిసిపోతుందంట. దానికి ఎగ్జాంపుల్ కూడా ఏం చెప్తున్నారంటే, భారతదేశపు పురాణాల్లో ఎన్నో కథలు, దుర్వాసుడు లాంటి వాళ్ళ కథలు మీకు కనిపిస్తాయి. తన కామాన్ని పూర్తిగా అణిచివేసుకునే మహామునిగా కీర్తించబడే ఆయన మహా కోపిష్టిగా తయారై ఎప్పుడూ కోపంతో దహించుకుపోతూ రగులుతున్న నిప్పు కణికలాగే ఉండేవాడు. ఆవశ్యకంగా ఎప్పుడూ ఇదే జరిగి తీరాలి. ఏ శక్తిని మీరు నాశనం చేయలేరు. ఎప్పటికీ సాధ్యం కాని పని అది. ప్రకృతి న్యాయం ఇది. అందే ఎప్పుడూ అదే కదండి. శక్తి ఎనర్జీ అనేది వేరే రూపంలోకి మారుతుంది కానీ దాన్ని సృష్టించలేము, మనం నాశనం చేయలేము అని మనం చిన్నప్పుడు చదువుకున్నదే కదండీ! అందుకని శక్తి ఏమవుతుంది ఇక్కడ దీన్ని అణిచిపెట్టేసామనుకోండి, ఒక భావాన్ని అణిచిపెట్టేసామనుకోండి, అది వేరే రూపంలో మారిపోతుంది. అంతేగాని అదేం పోవట్లేదు అక్కడి నుంచి. వేరే రూపంలోకి మారిపోతుంది. అందుకని శక్తి రూపాంతరం చెందుతుందే కానీ నాశనం మాత్రం ఎప్పటికీ కాదు. శక్తి ప్రవహించే ఓ దారిని మీరు మూసేస్తే మరో దారిలో ఆ శక్తి ప్రవాహం జరిగి తీరుతుంది. ఇంటి ముఖద్వారాన్ని మీరు మూసేస్తే కొద్ది దారి నుంచి అది బయటకొస్తుంది. అలా రావడం ఎంతో ప్రమాదకరం. అన్ ఇలా జరిగినప్పుడు మీరు ఆత్మవంచన చేసుకుంటున్న వారుగానే తయారవుతారు. మోసగాళ్లుగానే తయారవుతారు. వంచకులే అవుతారు. మీ జీవితం కూడా 2 దారులలో నడవడం ప్రారంభిస్తుంది. ద్వంద్వ ప్రవృత్తిలో మీ జీవితం సాగుతుంది. మీరు చెప్పేదొకటి, చేసేది మరొకటి అవుతుంది. పైకి ఒక రకంగా కనిపిస్తూ ఉంటారు. నిజానికి మరో రకంగా మీరుంటారు. మరింతగా మీరు నిలువునా చీలిపోతూ ఉంటారు. నా అభిమతం కూడా అతీశ అభిమతంతో సరితూగుతుంది. 1001 సమస్యలతో మీరు నా దగ్గరికి రావచ్చు. నా సమాధానం మాత్రం ఎప్పుడూ ఒక్కటే ఉంటుంది. కోపంతో మీరొస్తే దాని గురించే ధ్యానించమంటాను. అసూయతో మీరొస్తే దాని గురించే ధ్యానించమంటాను. మోహంతో మీరొస్తే దాని గురించే ధ్యానించమంటాను. ఎందుకంటే ధ్యానమే ఆ అవలక్షణాల
తల్లి తల్లి వేరును తెంచేస్తుంది కాబట్టి. ఇంతకు ఆ తల్లి పేరు ఏమిటో తెలుసా? పరధ్యానమే ఆ తల్లి పేరు. అంటే పరధ్యానంగా ఉండకండి. ఎప్పుడైతే మీరు ధ్యానంతో ఏదైతే ఉందో మీది ఏదైతే ఉందో దాన్ని గమనించమంటున్నారండి. గమనించకుండా ఉండడమే కదా పరధ్యానం అంటే. ఆ పరధ్యానాన్ని వదిలిపెట్టేసి ఎరుకుతో ఉండండి. ప్రతి దాన్ని ఏదొస్తే దాన్ని గమనిస్తూ ఉండమన్నారండి. ఒక చిన్న చదువుకు కంప్లీట్ చేసుకుందామండి. ఎరుగుతో ఉండలేని వాడే కోపగించగలడు. అంటే ఎరుక ఎవరికైతే లేదో వాళ్ళే కోపాన్ని తెచ్చుకోగలరు. ఈసారి మీకు కోపం వచ్చినప్పుడు ఆ కోపంతోనూ, ఎరుకుతోనూ కలిసి ఉండే ప్రయత్నం చేసి చూడండి. ఒకసారి కోపం వచ్చినప్పుడు గమనించమంటున్నారండి ఒకసారి. అంటే ఎరుకుతో ఉంటున్నారా? కోపంతో ఉంటున్నారా? అంటే ఎందుకంటే ఆ 2 ఒకే కాలంలో కలిసి ఉండవంటండి. అది అసంభవం. అంటే ఎరుకుంటే కోపం ఉండదంట, కోపం ఉంటే ఎరుకుండదు. అందుకని మీరు ఒకసారి గమనించండి అని చెప్తున్నారండి. అప్పుడు మీకే అర్థమవుతుంది 2 ఒకే దగ్గర ఉండలేవు అని చెప్పి. ఎరుక మీలో ఉంటే కోపం మీకుండదు. కోపంలో మీరుంటే ఎరుక మీ నుంచి మాయమైపోయి ఉంటుంది. కోపాన్ని, ఎరుకని ఏకకాలంలో సిద్ధించుకున్న వాళ్ళెవ్వరూ లేరు. ఎవరూ లేరంటండి. ఒకేసారి కోపము, ఎరుక 2 కూడా. అది మీకు ప్రాప్తిస్తుందని నేను అనుకోను. మీరే పరీక్షించి చూసుకోండి. కోపము, ఎరుక 2 మీకున్నట్లు అనిపించవచ్చు. కానీ జాగ్రత్తగా గమనించి మీరు చూస్తే విషయం మీకు అర్థమై తీరుతుంది. ఎరుక మీలో స్థితమై ఉన్నప్పుడు కోపం మీలో ఉండడం అసంభవం. కోపావేశంలో మీరున్నప్పుడు ఎరుక సంప్రాప్తించే అవకాశమే ఉండదు. ఎరుక ఉండకపోవడమే అన్ని జబ్బులకు మూలం కాబట్టి ఎరుకతో ఉండడమే అన్ని జబ్బులకు పనికొచ్చే ఏకైక దివ్యౌషధం. ఎరుకతో మనకి ఇవన్నిటికి కారణం ఏంటి? ఎరుక లేకపోవడమే. అందుకని దానికి కావాల్సిన ఔషధం ఏంటి? ఎరుక. ఎప్పుడు ప్రతి దానికి ఈ ప్రతి దానికి పనికొచ్చే ఏకైక ఔషధం అంటండి ఎరుక అనేది. అందుకని ఆ దివ్యౌషధాన్ని ఎరుకను పట్టుకొని ఎప్పుడూ ఉందామండి. నేనొక వైద్యుడిని అని బుద్ధుడు ఎప్పుడూ అంటూ ఉండేవారంటండి. ఒకసారి ఎవరో బుద్ధుడిని ప్రశ్నించారంట. "ఓ వైద్యుడిని అని మీరు ఎన్నో సార్లు అంటూ ఉంటారు కానీ, మీ వద్ద ఏ ఔషధాలు ఉన్నట్లు నాకు అనిపించడం లేదు. ఏ మందుల్ని మీరు అందిస్తారో చెబుతారా?" అని అడిగాడంటండి బుద్ధుడిని ఒకసారి. నేను వైద్యుడిని అని చెప్తుంటే. అప్పుడు బుద్ధుడు ఏం చెప్పారంటండి, "నా వద్ద ఉన్న మందు కేవలం ఒక్కటే. ఏంటా అదంటే ఎరుకే ఆ ఔషధం. ఆ ఔషధాన్నే అందరికీ నేను అందిస్తున్నాను. ఆ ఔషధాన్ని మీరెక్కడా కొనలేరు. మీ అంతర్రసాయనాన్ని కాస్త మీరు మార్చుకుంటే అంతే చాలు. ఆ ఔషధం మీలోనే ఏర్పడుతుంది. మీ అంతర్రసాయనాన్ని మీరు మార్చుకోవాలి. ప్రస్తుతం మీ అంతర్రసాయనం పరధ్యానం దిశలోనే పనిచేస్తూ ఉంది. మీలో స్పృహ ఏర్పడే విధంగా అది పనిచేయడం లేదు. ఆ పరిస్థితిని మీరు మార్చుకోవచ్చు. ఇప్పటి వరకు యాంత్రికంగానే సాగుతూ ఉన్న ఆ పరిస్థితిని మీ అదుపులోకి మీరు తెచ్చుకోవచ్చు. దాన్ని ఎలా అదుపులోకి తెచ్చుకోవాలో ఇక ముందు రాబోయే సూత్రాలు బోధిస్తాయి. అంటే ఏంటంటే ప్రతిదానికి మనం పరధ్యానంగా ఉండడం. ఏమి ఏదో పరధ్యానంలో చేస్తూ ఉన్నామనుకోండి. అప్పుడు దానికి అసలైన ఔషధం ఎరుకుతో ఉండమని చెప్తున్నారు. పరధ్యానంతో ఉంటేనే మనకి ఇలాంటివన్నీ వచ్చేవి. అందుకని పరధ్యానాన్ని వదిలిపెట్టేసి ఏది చేస్తున్నా సరే ఎరుకుతో ఉండమని బుద్ధుడు అదే చెప్పేవారంట. ఓషో అదే చెప్పారు. అతీష అందరూ చెప్తున్నారండి. అందుకని ఏది జరిగినా సరే ప్రతి నిమిషం ఎరుకుతో ఉండమని ఇక్కడ వరకు మిగిలిన పాయింట్స్ మిగిలిన పాయింట్ రేపు చెప్పుకుందామండి. థాంక్ యూ సో మచ్ అండి.